Welcome to Ritu Siri Educare YouTube channel. In this video, let us know the list of important 8 marks questions of Telangana Junior Intermediate Zoology for 2025. 2025 కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి మీకు 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే టోటల్గా మీకు సెక్షన్ సిలో బై స్కోర్ చేసుకోవచ్చు. అంటే సెక్షన్ సి అంటే ఏముంటుంది, త్రీ లాంగ్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో యూ నీడ్ టు అటెంప్ట్ ఓన్లీ 2 క్వశ్చన్స్, ఎనీ 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, 8 2 జా 16. ఇక్కడ 16 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ 16 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు 25 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాయి. సో హియర్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మీకు యూనిట్ 6లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, యూనిట్ 7లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, యూనిట్ 8లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఈ 3 యూనిట్స్కి సంబంధించి లాంగ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే ఈజీగా మీరు స్కోర్ చేసుకోగలుగుతారు బై సెక్షన్ సిలో. ఇక్కడ యూనిట్ 6లో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలైటికా. ఎంటమీబా హిస్టోలైటికా యొక్క స్ట్రక్చరు అండ్ లైఫ్ సైకిల్ గురించి క్వశ్చన్ అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్స్ వేసేసి స్ట్రక్చరు అండ్ లైఫ్ సైకిల్ గురించి రాస్తే మీకు 8 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు మీరు. జువాలజీ అంటే బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బాటనీలో జువాలజీలో కంపల్సరీగా మీరు ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ వేసేటట్టు చూసుకోండి. డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వివాక్స్ ఇన్ మ్యాన్. ప్లాస్మోడియం వివాక్స్ గురించి మ్యాన్లో ఒక క్వశ్చన్ లైఫ్ సైకిల్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వివాక్స్ ఇన్ మస్కిటో. ప్లాస్మోడియం వివాక్స్ యొక్క లైఫ్ సైకిల్ మస్కిటోలో ఏ విధంగా జరుగుతుందనేది ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ నీట్ అండ్ లేబుల్డ్ డయాగ్రామ్. ఆస్కారిస్ యొక్క స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ అనేది ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ యుక్రేరియా బ్యాంక్రాఫ్టీ. యుక్రేరియా బ్యాంక్రాఫ్టీ యొక్క లైఫ్ సైకిల్ గురించి 5th క్వశ్చన్. అండ్ 6th క్వశ్చన్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ఆల్డర్సన్స్ అండ్ టీడీఏ అబ్యూస్. ఇవి మీకు 6th యూనిట్లో క్వశ్చన్స్ అనమాట. ఈ 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 7 పెరిప్లినేటా అమెరికానా. ఇందులో నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ కాక్రోచ్ యొక్క హెడ్ స్ట్రక్చర్ గురించి ఒక క్వశ్చన్ అనమాట. దీంట్లో కూడా మీరు నీట్ లేబుల్ డయాగ్రామ్ అంటూ వేయాలి కంపల్సరీ. అండ్ డిస్క్రైబ్ ద అబ్డోమిన్ ఆఫ్ కాక్రోచ్ యొక్క అబ్డోమిన్ గురించి ఒక క్వశ్చన్. డిస్క్రైబ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. కాక్రోచ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు 10th క్వశ్చన్ డిస్క్రైబ్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ పెరిప్లినేటా అమెరికానా. అంటే కాక్రోచ్ యొక్క నేమే పెరిప్లినేటా అమెరికానా. సో ఇక్కడ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్ గురించి కూడా ఒక క్వశ్చన్. డీటెయిల్గా దాని గురించి రాసేసి డయాగ్రామ్స్ అంటూ మిడిల్లో వేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 11th క్వశ్చన్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ పెరిప్లినేటా ఈజ్ ఆఫ్ ఓపెన్ టైప్, ఇలిస్ట్రేట్ ద స్టేట్మెంట్ డిస్క్రైబింగ్ ద కోర్స్ ఆఫ్ సర్క్యులేషన్ అండ్ నీట్. అయితే ఇక్కడ పెరిప్లినేటా అమెరికానాలో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఓపెన్ టైప్ అంటున్నారు. దాని గురించి యొక్క ఆ స్టేట్మెంట్ కరెక్టా రాంగా, ఆ స్టేట్మెంట్ గురించి మీరు క్లియర్గా డిస్కషన్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ డిస్క్రైబ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. కాక్రోచ్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ పెరిప్లినేటా అమెరికానా విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. పెరిప్లినేటా అమెరికానా నర్వస్ సిస్టమ్ గురించి కూడా. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్ డిస్క్రైబ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ పెరిప్లినేటా అండ్ డ్రా నీట్ అండ్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ఇట్. పెరిప్లినేటా అమెరికానా అంటే కాక్రోచ్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఇంకో క్వశ్చన్ అనమాట.
ఈ యూనిట్ 7లో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రిపేర్ అయితే మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 8 ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఓన్లీ 2 క్వశ్చన్సే ఇస్తారు, మరి మేము 3 క్వశ్చన్స్కి సంబంధించి ఎందుకు చదవాలి అని అనుకుంటే ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ మీరు రాయలేకపోతే ఇంకో యూనిట్లో క్వశ్చన్స్ అయినా రాయగలుగుతారు. కాబట్టి ఈ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 6, 7, 8 ఈ 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి లాంగ్ క్వశ్చన్స్కి, రైట్. అలా కాదు ఏం అవ్వదు అని అనుకుంటే ఇక్కడ యూనిట్ 6 ఎనీ 2 యూనిట్స్లో నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే చాలు. యూనిట్ 8 ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్లో వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ టెంపరేచర్ యాజ్ అన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్. టెంపరేచర్ యాజ్ అన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్ గురించి ఒక ఎస్సే రాయమంటున్నారు ఇక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ వాటర్ యాజ్ అన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్. టెంపరేచర్ యాజ్ అన్ ఎకలాజికల్ ఫ్యాక్టర్ అనే దాని మీద ఒక ఎస్సే రాయాలి. అండ్ రైట్ అండ్ ఎస్సే ఆన్ వాటర్ యాజ్ ఎకలాజికల్ ఫ్యాక్టర్ అనేది ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ద యానిమల్ స్పీషీస్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ద యానిమల్ స్పీషీస్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. యానిమల్ స్పీషీస్ మధ్య ఇంటరాక్షన్ టైప్స్ గురించి ఒక క్వశ్చన్ అనమాట ఇది. And the next 18th one, describe the lake as an ecosystem, giving examples for various zones and the biotic components in it. అంటే లేక్ ఎకోసిస్టమ్ గురించి ఇక్కడ ఒక క్వశ్చన్. నెక్స్ట్ 19th one, give an account of various types of ecosystems on the earth. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఎర్త్ మీద ఏది ఉంది అనేది ఏమున్నాయి అనేవి ఇక్కడ ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 20, డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఫుడ్ చైన్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ గురించి. రైట్ అండ్ ఎస్సే ఆన్ ప్రొడక్టివిటీ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. రైట్ అండ్ ఎస్సే ఆన్ ప్రొడక్టివిటీ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. 22nd క్వశ్చన్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్. ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్ ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్. మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. అండ్ డిస్క్రైబ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎయిర్ పొల్యూటెంట్ వల్ల హ్యూమన్ బీయింగ్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్, వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్కి కాసెస్ ఏముంటాయి అండ్ దాన్ని వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం మెషర్స్ తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్, రైట్ అండ్ ఎస్సే ఆన్ సాయిల్ పొల్యూషన్. ఒక క్వశ్చన్ ఎయిర్ పొల్యూషన్ గురించి ఉంది, ఒక క్వశ్చన్ వాటర్ పొల్యూషన్, ఇంకో క్వశ్చన్ వచ్చేసి సాయిల్ పొల్యూషన్. అండ్ మెషర్స్ ద కంట్రోల్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇలా మీకు టోటల్గా 25 క్వశ్చన్స్ ఉన్నాయి లాంగ్ ఆన్సర్స్కి సంబంధించి. ఈ 25 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే ఈజీగా సెక్షన్ సిలో బైకి బై స్కోర్ చేసుకోగలుగుతారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు లాంగ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు డయాగ్రామ్స్ ఉంటే తప్పకుండా డయాగ్రామ్స్ వేయాలి. ఓకే, సో ఇదంతా వచ్చేసి మీకు లాంగ్ క్వశ్చన్స్ గురించి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. సో ఈరోజు వీడియో అయితే ఇది.